అది నీకు విశ్రాంతిని ఇవ్వటమే కాదంట, నీలో ఉన్న చెడుని కల్మషాన్ని దేవుడు కాల్చివేస్తాడంట. దేవుని వాక్యం ఎత్తబడుతూ ఉన్నప్పుడు మనలో కలిగిన పాపపు ఆలోచనలు, మనలో కలిగిన ప్రశ్నలు, వాటన్నిటికీ సమాధానం దేవుని వాక్యం ద్వారా మనం పొందుకోగలుగుతాం. దేవుడి స్తోత్రం. మొదటిని పొందుకోగలుగుతూ ఉన్నాం. యేసయ్య మాటల ద్వారా ఏం పొందుకోగలుగుతున్నాం అని అంటే, మనలో ఉన్న చెడు ఆలోచనలు, మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఉన్న పొరపాట్లు అన్నీ కూడా దేవుని వాక్యం చేత అగ్ని వలె శుద్ధి చేయబడుతుంది. దేవుడికి స్తోత్రం. శోధింపబడిన మీదటనే మనం సువర్ణంగా మార్చబడతా ఉంటాం. ఏమండి, అగ్నిలు దేవుని చేతను కాల్చబడగలిగితే, దేవుని చేత శ్రమలను తట్టుకొని ప్రభు కొరకు నిలబడగలిగితే, ప్రభు నిన్ను శోధిస్తూ లేదా పరీక్షిస్తూ నిన్ను ఒక శుద్ధ సువర్ణముగా మార్చబడగలిగితేనంట నీ జీవితం అనేక మంది చేత